అందరికీ నమస్కారం. మహేశ్వర నియోజకవర్గ ప్రజానియానికి కూడా అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దీప భాస్కర్ రెడ్డి గారు జల్పల్లిలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో కాన్సెన్స్ కి సంబంధించినటువంటి మహేశ్వరం నియోజకవర్గ కాన్సెన్స్ కి సంబంధించినటువంటి ఆర్కేపురం, సరూర్ నగర్, మీర్పేట్, బడన్పేట్, జల్పల్లి, తుక్కుగూడ, మహేశ్వరం, కందుకూర్ వీటికి సంబంధించినటువంటి ఇలా అన్ని కాన్స్టిట్యుయెన్సీ లో ఉన్నటువంటి కార్పొరేషన్స్ కానివ్వండి మండలాలను తీసుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న జల్పల్లిలో. దానిని మేము ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న దీపా భాస్కర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి మాట మేము దానిపై తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముందుగా సబితా ఇంద్రారెడ్డి గారు ఏం చేసిందని చెప్పి ప్రశ్నిస్తున్నావు. భాస్కర్ రెడ్డి గారు ఏం చేయందో మరొక్కసారి మీ పైన 58,000 మెజార్టీతో గెలుపొందిందా అని చెప్పి అలా అడుగుతా ఉన్నాను. మీ ప్లస్ ఏంది? 3వ ప్లస్. మీకు మాకు తేడెంత? 58,000 ఓట్ల పైచిన్కుల తేడా. నువ్వు అవగాహన ఉండి మాట్లాడుతున్నావా, అవగాహన లేక మాట్లాడుతున్నావా? ఒక కాంగ్రెస్ లో ఒక సీనియర్ నాయకుడు అంటావు. స్థానిక సంస్థలలో ఎన్నికలు ఎందుకు పెడతలేరని చెప్పి సబితమ్మ గారు ప్రశ్నిస్తే మీరు రాజీనామా చేయండి, మేము ఎలక్షన్లు పెడతామంటే, అయ్యా బాబు, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టమన్నాం కానీ ఒక ఎమ్మెల్యేని రాజీనామా చేయించి ఎలక్షన్లో పొమ్మని చెప్పి ఎవరు అడగలేరే? నీకు ఎమ్మెల్యే ఎలక్షన్లను చూడాలి. ఎమ్మెల్యే ఎలక్షన్లలోనే మా యొక్క బలం, కాంగ్రెస్ బలం మీరు గెలిచిన తర్వాత ఎంత బలం అని నిరూపించుకోవాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో నుంచి తీసుకున్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేని రాజీనామా చేయించి ఎలక్షన్లకు రండి, చూద్దాం మీ బలం ఎంతో మా బలం ఎంతో, అది తేల్చుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిన్న జరిగినటువంటి సబితమ్మ కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ చెక్కులు, మేమిచ్చినటువంటి చెక్కులు మీరు ఇస్తున్నారని చెప్తున్నారు. మీరెవరు, మేమెవరం? ప్రభుత్వానికి ప్రజలు కట్టే ట్యాక్స్ తో వచ్చినటువంటి డబ్బులను సంక్షేమ పథకముల రూపంలో ఈ ప్రత్యేకమైనటువంటి పథకాన్ని ఆ రోజు కేసీఆర్ ప్రవేశపెడితే ఈరోజు ఏ ప్రభుత్వాలున్నా కానీ ప్రజల సొమ్ముతోని పథకాలను అమలు చేసే డబ్బులు అవని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. నీ డబ్బులు నా డబ్బులు అనేది కాదు. ఎవరైనా ప్రజలు ట్యాక్సీల రూపంలో ట్యాక్స్ కట్టిన డబ్బులే ఈరోజు కళ్యాణ లక్ష్మి రూపంలో ప్రజలకు చెక్కులు పంపిణీ చేస్తా ఉన్నాం. అప్పుడు ఎన్ని వేల చెక్కులు ఇచ్చినామో, ఇప్పుడు ఎన్ని వేల చెక్కులు ఇచ్చినామో అనే మాట మాట్లాడుతున్నావు. ఆ చెక్కులు కాదు, ఎవరైతే కళ్యాణ లక్ష్మి అనే పెళ్లి రూపంలో పెళ్లి చేసుకొని షాదీ ముబారక్ రూపంలో ముస్లింలు పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వారికి ప్రతి ఒక్కరికి చెక్కు అందజేయడం జరుగుతుంది. అది ఇక్కడ మహేశ్వరములో ప్రజలిచ్చిన తీర్పుతో గెలుపొందినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఒక ఎమ్మెల్యే ప్రోటోకాల్ రూపంలో ఖచ్చితంగా ఈ ప్రజలకు, మహేశ్వరం సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా, మహిళా సోదరిమణులకు అందరికి కూడా ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేయడం ఆమెకు ఇచ్చినటువంటి రాజ్యాంగ బాధ్యతని తెలియపరుస్తా ఉన్నాం. అది తెలుసుకొని మాట్లాడమని చెప్తా ఉన్నా దీపా భాస్కర్ రెడ్డి గారికి. ఇంకో విషయం, ఈరోజు రైతులు సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, మహిళలు సంతోషంగా ఉన్నారు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క మహేశ్వరం కాన్సెన్స్ కాకుండా తెలంగాణ లోపల వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారని మాట్లాడుతున్నాం. ఎక్కడ సంతోషంగా ఉన్నారని చెప్పి మీరు మహిళలకు 2,500 ఇచ్చిరని సంతోషంగా ఉన్నారా? మీకు మహాలక్ష్మి స్కీమ్లో 2,500 ఇచ్చిరని సంతోషంగా ఉన్నారా? లేక తులం బంగారం ఇచ్చిరని చెప్పి సంతోషంగా ఉన్నారా? లేకపోతే విద్యార్థులకు స్కూటీలు ఇచ్చిరని చెప్పి సంతోషంగా ఉన్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పి, ఇచ్చిరని చెప్పి సంతోషంగా ఉన్నారా అని చెప్పి
ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా, మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకొకటి అంటా ఉన్నారు, ఇలా గ్యాస్ ఇచ్చినామంటున్నారు, ఫ్రీ బస్ ఇస్తామంటున్నారు. ఫ్రీ బస్ ఇచ్చిన మహిళలు ఏమంటున్నారో మీకు తెలుసు. ఇవాళ గ్యాసు కొంతమందికి వచ్చి కొంతమంది ఇవ్వకుండా ఎంతమంది సంతోషంగా ఉన్నారో మీకు తెలుసు. ఇవాళ రైతులకు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. రుణమాఫీ ఎంతమందికి అయిందో ఇవాళ ప్రజలు ముందుకు పోతే, గ్రామాలకు పోతే మిమ్మల్ని వెనుకకు పంపే పరిస్థితిలో ఇవాళ ప్రజలు ఉన్నారు, ప్రశ్నించే స్టేజ్లో ప్రజలు ఉన్నారు. రుణమాఫీ చేస్తే ఈరోజు 100% రుణమాఫీ జరిగింది. ఈరోజు రైతు మంద 3 ఎకరాల లోపు కొంతమందికి ఇచ్చిర్రు, కొంతమందికి ఇవ్వలే. ఎక్కడ సంతోషంగా ఉన్నారు? ఎవరు సంతోషంగా ఉన్నారు? ఈ 1.5 ఇయర్లో నుంచి అందరూ సంతోషంగా ఉన్నారని చెప్తా ఉన్నాం. ఇవాళ ఇంకొకటి కూడా మీరు తెలుసుకోవాలి. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ వస్తున్నది, ఇస్తున్నారు. కేఎల్ఆర్ గారు ఏ హోదాలో ఇస్తున్నారు? సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి ఏ హోదాలో, ఏ ప్రోటోకాల్ పద్ధతిని పాటించి ఇలా కేఎల్ఆర్ గారు ఇస్తున్నారు. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, దీప భాస్కర్ రెడ్డి గారు 1.5 ఇయర్ నుంచి ఏమి అభివృద్ధి జరిగిందని చెప్పి, ఏం అభివృద్ధి జరిగింది? అభివృద్ధి మేమేందయ్యా, మీ అధికార పార్టీ ఉంది, మీరేం చేసిర్రు? మీ తానా డాటా ఉంటుంది, తీయండి. మీరు నాకు తెలిసిన అభివృద్ధి ఏం చేసిరంటే, మీరు ఈరోజు కేఎల్ఆర్ గారిని స్పెషల్ నిధులు అని చెప్పి ప్రతి బడంపేట అనుకో, మీర్పేట అనుకో, జల్పల్లి అనుకో, తుక్కుగూడ అనుకో, ఆర్కేపురం అనుకో, సరూర్ నగర్ అనుకో, అక్కడక్కడ 50 లక్షలు 70 లక్షలు పెట్టి